హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పప్పు వేసుకొని పక్కనే కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఇంట్లో తయారు చేసుకున్న కరకరలాడే వడియాలు పెట్టుకొని అలా కలుపుకొని తింటుంటే వచ్చే రుచి మాటల్లో అస్సలు చెప్పలేము. చిన్నప్పుడు అమ్మమ్మల చేతి వంటల్లో, పెళ్లి భోజనాలలో తిన్న ఆ పాతకాలపు రుచి గుర్తుకొస్తుంది. ఈ రోజుల్లో చాలామంది గోంగూర పప్పు చేస్తారు, కానీ పప్పు మెత్తగా ఉడకడం, గోంగూర రుచి బాగా రావడం, తినేటప్పుడు ఆ సాంప్రదాయ పల్లెటూరి ఫ్లేవర్ రావడం కొంచెం కష్టమవుతుంది. అందుకే ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పల్లెటూరి స్టైల్లో ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు తయారీని ప్రారంభిద్దాం. ముందుగా కుక్కర్లోకి నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతో 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ ఎర్ర కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. 3 రకాల పప్పులు కలిపి చేయడం వల్ల రుచి కూడా బాగుంటుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పులను ఒకసారి మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి. నేను ముందుగానే 3 మీడియం సైజ్ గోంగూర కట్టలను శుభ్రంగా కడిగి ఆకులను వేరుగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గోంగూర ఆకులను కుక్కర్లో వేసుకోవాలి. ఈ రెసిపీలో నేను ఉపయోగించే హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఒక స్పెషల్ టచ్ ఇస్తుంది. అలాగే గోంగూరలోనే పులుపు బాగా ఉండడం వల్ల చింతపండు కూడా అవసరం లేదు. ఒకసారి ఇలా చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలనిపిస్తుంది. కుక్కర్లో గోంగూరని యాడ్ చేసిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 10 పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. చాలామంది వెల్లుల్లిని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు, కానీ ఇలా నేరుగా ఉడికిస్తే వెల్లుల్లిలో ఉండే సహజమైన రుచి, పోషకాలు బాగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 2.5 స్పూన్లు హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో నేను ఇప్పటికే నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ సాంబార్ పౌడర్ వల్లే పప్పుకి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. నేను ఈ రెసిపీలో చింతపండు యాడ్ చేయడం లేదు, ఎందుకంటే గోంగూరలో సహజంగానే మంచి పులుపు ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ను వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ వాటర్ను పారేయకండి, తర్వాత మళ్ళీ ఉపయోగిస్తాము. ఇప్పుడు పప్పుని పప్పు గుత్తి లేదా మ్యాషర్ సహాయంతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేస్తే గోంగూర, పప్పు, టమాటా అన్నీ కూడా బాగా కలిసిపోతాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పప్పు వాటర్లో కొంచెం కొంచెంగా తిరిగి యాడ్ చేస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. నేను యాడ్ చేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి, కాబట్టి నేను మొత్తం యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. పాతకాలంలో మన పెద్దలు కుక్కర్ లేకుండా మట్టి పాత్రల్లో నెమ్మదిగా ఉడికించి చేసేవారు, అందుకే ఆ రుచి ప్రత్యేకంగా ఉండేది. నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్న అదే ఫ్లేవర్ వచ్చేలా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కుండ లేదా గిన్నె పెట్టుకోవాలి. నేను కుండను తీసుకున్నాను. మీ దగ్గర కుండ లేకపోతే ఒక గిన్నెలో అయినా చేసుకోవచ్చు, కానీ కుండలో చేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కుండలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ను మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. ఆనియన్, కరివేపాకు, జీలకర్ర ఫ్లేవర్ కలిసినప్పుడు పప్పుకి మంచి రుచి వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఒకసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా రుచిగా ఉండే పల్లెటూరి స్టైల్ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని పక్కనే కొంచెం మామిడికాయ పచ్చడి, కరకరలాడే వడియాలు పెట్టుకొని తింటుంటే అసలు పాతకాలపు పెళ్లి భోజనాల రుచి గుర్తుకొస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి పల్లెటూరి వంటల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.